మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకు గొప్ప వాగ్దానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అది 78వ కీర్తన 53వ లేఖనం. వారు భయపెట్టకుండా ఆయన సురక్షితంగా వారిని నడిపించును. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం వినగలిగినట్లయితే, ఆ వాక్యాలను మన హృదయంలోకి ఎత్తుకోగలిగినట్లయితే ఆయన ఏమి చెప్పాడో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసపరులు, రక్షణ పొందినటువంటి బిడ్డలు ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా రక్షణ భాగ్యమును పొందుకొని ఈ లోకంలో జీవిస్తున్నాడు కనుక అట్టి వారు ఎట్టి అవరోధములను, ఎట్టి శ్రమలు వచ్చినా భయపడకుండా ఉన్నట్లయితే దేవుడు వారిని సురక్షితంగా వారు చేరవలసిన గమ్యస్థానమునకు దేవుడే చేరుస్తాడు. ఏదైతే వారు అడుగుచున్నారో, వారు ఏదైతే కోరుకుంటున్నారో దానిని వారు పొందుకొనుటకు దేవుడు నడిపిస్తాడు. అది ఎలాంటి నడత అంటే సురక్షితమైన నడతను నడిపించడానికి ప్రభువులు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ కుటుంబం సిద్ధంగా ఉన్నదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో తలలో వంచి మరి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు పేట మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన గొప్ప వాగ్దానమును మా అందరి హృదయములలో నిండారులుగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, ఈ వాగ్దానము చేత ప్రతి బిడ్డను మీరు నడిపించమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటుండగా నన్ను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.